ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఛానల్కి ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు మీ అందరితో ఈ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాడని, చాలామంది మీ ప్రార్థన విన్నపాలని మాకు తెలియజేస్తున్న విషయాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు మనం దేవునికి ఇష్టమైన ఒక లక్షణం గురించి ధ్యానించుకోబోతున్నాము. దేవుడు ఎలాగా ఒక వ్యక్తిని తగ్గించుకున్నప్పుడు వారిని స్వీకరిస్తాడు అనే సంగతిని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవునికి ఆయనకి ఇష్టమైన కొన్ని స్వభావాలు ఉంటున్నాయి. ఆ ఇష్టమైన స్వభావంలో ఒకటి హ్యూమిలిటీ, తగ్గింపు, లేకపోతే వినయం అనొచ్చు. దేవునికి అయిష్టమైన సంగతులు కొన్ని ఉంటున్నాయి. పాపం అంటే దేవునికి ఇష్టం లేదు, అహంకారం అంటే దేవునికి ఇష్టం లేదు, చెడు మాటలు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇలాంటి వాటిలో మనము దేని క్రిందికి మనం వస్తున్నామో, తర్వాత మనం ఎలాగా ఒక వ్యక్తి తగ్గించుకున్నప్పుడు దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ యూదా దేశపు రాజు అయిన రెహోబాము గురించి రాయబడి ఉంటుంది. రెహోబాము ఎవరు అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడు రెహోబాము కొద్ది సమయం వరకు దేవునికి ఇష్టకరంగా జీవించాడంట. ఒక 3 సంవత్సరాలు తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క మార్గాలని అనుసరిస్తూ, తర్వాత ప్రవక్తల యొక్క మాటలను అంగీకరిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరుగునట్లుగా మరి ఈ రెహోబామ్ అనే రాజు చాలా కృషి చేశాడంట. కానీ ఇట్ వాజ్ జస్ట్ అ వెరీ టెంపరరీ ఎఫర్ట్ అని మనం చెప్పొచ్చు. చాలా తాత్కాలికంగా ఆ ఎఫర్ట్ ఉన్నింది. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు దేవునికి నమ్మకంగా జీవించారంట. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి మనం చాలా దగ్గరగా ఉంటాం. ప్రతి సండే చర్చ్కి వెళ్తాము, ప్రతి ఫ్రైడే ప్రేయర్స్కి అటెండ్ అవుతాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు బైబిల్ చదువుతాం. ఎందుకు అంటే మనం కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ మన జీవితంలో ఉంటాయి. కంట్రోల్ చేయగలిగిన వ్యక్తి కేవలం దేవుడు కనుక ఆయన యొక్క కనికరం కోసం, ఆయన యొక్క కృప కోసం వేడుకుంటూ మనం ఏం చేస్తామంటే దేవునికి చాలా నమ్మకంగా జీవిస్తున్నట్లుగా ఉంటాం. రెహోబాము రాజు కూడా చేసింది అది. ఆయన జీవితంలో ఒక కష్టం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు దేవునికి నమ్మకంగా ఒక 3 సంవత్సరాలు మాత్రమే జీవించారని దేవుని వాక్యంలో ఉంటుంది. మీరు 2వ దినవృత్తాంతంలో 11, 12 అధ్యాయాలు చదివితే మీకు ఆ విషయం తెలుస్తుంది. సో 3 సంవత్సరాలు వాళ్ళు దేవునికి చాలా చక్కగా జీవించారంట. దేవుడు వారితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవుడు వారితో పెంచుకున్న ఆ అన్యోన్యతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఆశీర్వాదాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆ శత్రువుల రాజుల చేతిలో నుండి వారిని తప్పించడం ప్రారంభిస్తాడు. గాడ్ ఈజ్ వెరీ మచ్ మూవ్డ్ వెన్ వీ స్పెండ్ టైమ్ విత్ దెమ్. ఆయనతో మనము సమయం గడిపినప్పుడు దేవుడు ఎంతగానో కదిలింపబడతాడు. దేవుడు ఎంతగానో కనికరపూర్ణుడై తన హృదయం కదిలింపబడి మనకి ఆశీర్వాదాలను ఇస్తాడు. ఆశీర్వాదం పొందుకున్న వెంటనే మనం ఎలాగా స్పందిస్తామనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆశీర్వాదం పొందుకునేంత వరకు దేవునికి చాలా నమ్మకంగా ఉంటారు. ఒక్కసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ఒక్కసారి దేవుడు దీవెనలు అనుగ్రహించిన తర్వాత ఏ నమ్మకంతో అయితే వారు దానికి ముందు దేవుని సేవించారో ఆ నమ్మకత్వాన్ని వాళ్ళు కాపాడుకోలేరు. ఈ రెహోబాము రాజు కూడా అదే చేశాడు. ఒక్కసారి ఆయనకి విముక్తి వచ్చిన వెంటనే, ఒక్కసారి ఆయనకి ఆశీర్వాదం వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడంటే దేవుడైన యెహోవాని విడిచిపెట్టడం ప్రారంభించాడు. దేవుడైన యెహోవాని తిరస్కరించడం ప్రారంభించాడు. ఆయన ఏ మునుపటి మార్గంలో అయితే చెడు క్రియలను చేస్తూ దేవునికి అయిష్టకరంగా జీవిస్తూ నిన్నాడో వాటికి తిరిగి మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం ప్రారంభించాడు. నేను చాలా సందర్భాలలో చెప్పాను, దేవుడు హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెంపరరీ రిలేషన్స్. దేవునికి తాత్కాలికమైన సంబంధాలంటే ఇష్టం లేదు. దేవునికి ఏ సంబంధాలైతే ఎల్లప్పుడూ కూడా నిలిచిపోయి ఉంటాయో అలాంటి సంబంధాలంటే దేవునికి ఇష్టం. అందుకే అబ్రహాముతో కూడా దేవుడు వాగ్దానం చేసి దేవుడు ఏం చెప్తాడంటే తరతరములకి నా ఈ నిబంధన నీతో కూడా ఉండును. అంటే తరతరములకు కూడా ఈ నిబంధన ఉంటుంది అని దేవుడు చెప్తాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన నీకు మాత్రమే ఈ వాగ్దానం అని చెప్పి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టలేదు. దేవుడు ఏమంటాడంటే నీ సంతతి వారికి, వారి సంతతి వారికి
తరతరములకి నిలిచిపోయే నిత్య నిబంధనను నేను మీతో చేసుకుంటున్నానని దేవుడు చెప్తాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్మనెంట్ రిలేషన్స్. దేవుడికి ఎప్పుడు కూడా మన అవసరతలను తీర్చడానికి దేవుడికి ఇష్టం ఉంటుంది. కానీ ఆ అవసరతలను తీర్చడం కంటే కూడా నువ్వు దేవునితో ఎలా ఉన్నావనేది దేవుడు చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రెహోబాము రాజు అది అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఒక్కసారి తన యొక్క అవసరత తీరిన వెంటనే దేవుణ్ణి విసర్జించడం ప్రారంభించాడు. అప్పుడు మరి షమయ అనే ప్రవక్త వచ్చి ఇలాగ మాట్లాడతాడు. ఒకసారి మనం చూసుకుందాము. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలను చదువుకుందాం. అప్పుడు షమయ ప్రవక్త రెహబాము దగ్గరికి షీషాకుకు భయపడి యెరూషలేముకు పారిపోయి వచ్చిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి, మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని షీషాకు చేతికి అప్పగించాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలుల అధిపతులు రాజు వినయముగా తల వంచుకొని యెహోవా న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు. వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు, వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణను దయచేస్తాను. ఇక్కడ ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు షమయ ప్రవక్త వచ్చాడంట. షమయ ప్రవక్త వచ్చి షీషాకు రాజు చేతిలోకి మిమ్మల్ని దేవుడు అప్పగిస్తున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ కారణం ఏంటి అంటే, మీరు మీ దేవుడైన యెహోవాని విడిచిపెట్టారు కాబట్టి మీరు శత్రువుల యొక్క చేతిలోకి చిక్కుబడ్డారు. మన శ్రమలకి, మన యొక్క ఇబ్బందులకి చాలా సందర్భాలలో కారణం ఏంటి అంటే మనము దేవుణ్ణి విడిచిపెట్టడము. మనం మన దేవుడైన యెహోవాని విసర్జించడం. యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవాని విసర్జించుట శ్రమకును బాధకును కారణమగుచున్నవి. సో దేవుడైన యెహోవాని విడిచిపెట్టారు. శత్రువులు మిమ్మల్ని ఆధిపత్యం చేయడానికి ఒక ద్వారాన్ని మీరే తెరిచారు. అప్పుడు ఆ ఇశ్రాయేలుల అధిపతులు తర్వాత రాజు అయిన రెహోబాము వారి ఇరువురు ఏం చేశారంటే, వినయముగా తల వంచి యెహోవా న్యాయవంతుడు అని చెప్పారంట. అంటే గాడ్ డిడ్ జస్టిస్ ఫర్ అస్. మేము ఆయనను విడిచిపెట్టాము, దేవుడు తన కనికరాన్ని మా దగ్గర నుంచి తొలగించేసి మమ్మల్ని శత్రువుల చేతిలోకి అప్పచెప్పాడు. వీ హ్యావ్ నో కంప్లైంట్స్, మేము తప్పు చేశాము, దేవుడే న్యాయవంతుడు అని వినయంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే దేవుని యొక్క వాక్కు షమయాకు ప్రత్యక్షమైందట. ప్రవక్త అయిన షమయాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, నేను ఉద్దేశించిన ఆ నాశనం ఏదైతే ఉందో అది నేను జరిగించకుండా చేస్తున్నాను, వారికి త్వరలోనే నేను రక్షణను అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్తాడు. దేవుని యొక్క హృదయాన్ని మీరు గమనించినట్లయితే, ఒక మనిషి వినయంగా, ఒక మనిషి తనను తాను తగ్గించుకొని ఎప్పుడైతే వారు తప్పు చేశామని ఒప్పుకుంటారో, గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు దట్ యాక్ట్. దేవుడు ఆ యాక్ట్కి చాలా త్వరగా స్పందిస్తాడనమాట. ఎప్పుడైతే మనం తప్పు చేసి ఆ తప్పుని మనం కవర్ చేసుకుంటూ, ఆ తప్పుని మనం సరి చేసుకోకుండా, ఆ తప్పుని మనం ఒప్పుకోకుండా మనం తిరుగుతూ ఉంటామో, దేవునికి ఎప్పుడూ కూడా ఆ ప్రవర్తన నచ్చదు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే వినయంతో దేవుని సన్నిధిలోకి వస్తారో వారిని దేవుడు దృష్టిస్తాడు. God always likes those people who humble themselves. వారిని తమను తాము తగ్గించుకునేవారంటే దేవునికి చాలా ఇష్టం. సో ఈ రాజు తర్వాత ఈ అధిపతులు తగ్గించుకున్నారు కనుక దేవుడు వెంటనే తన వాక్కును షమయా ప్రవక్తకి ప్రత్యక్షపరిచాడంట. చాలా సందర్భాలలో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా మనల్ని గద్దిస్తున్నారంటే, ప్రత్యేకంగా తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తున్నారంటే, తల్లిదండ్రులు మీకు ఏదైనా నేర్పిస్తున్నారు అంటే, వారి గద్దింపుకి మనము లోబడి మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుడు హీ హ్యాస్ గివెన్ ది అథారిటీ టు అవర్ పేరెంట్స్. దేవుడు తన యొక్క అధికారాన్ని మనల్ని చాజన్ చేసే, లేకపోతే మనల్ని సరిచేసే అధికారాన్ని తల్లిదండ్రులకి దేవుడిచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులకి లోబడాలి. తల్లిదండ్రుల దగ్గర ఒకవేళ వాళ్ళది తప్పు అని చెబితే మనం దానికి లోబడి తగ్గించుకోవడం
యవనస్తులుగా మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు గాడ్ ఈజ్ ప్లీజ్డ్ బై దట్ యాక్ట్. అది మనం చేసినప్పుడు దేవుడు ఎంతగానో మన యందు దేవుడు సంతోషిస్తాడు. అదేవిధంగా మనం చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో నీ పాప జీవితం గురించి, లేకపోతే నువ్వు కలిగిన నేచర్స్ గురించి, అది కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, చెడు మాటలు మాట్లాడడం కావచ్చు, వేషధారణ కావచ్చు, లేకపోతే లస్ట్ కావచ్చు, వీటన్నిటి విషయంలో దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉంటే ఆ హెచ్చరికకి లోబడే వినయం మనం కలిగి ఉండాలి. లోబడి మనం తప్పు చేస్తున్నామనే విషయం మనకి ఆత్మదేవుడు ప్రేరేపిస్తుండగా వాటిని ఒప్పుకోవడం ప్రారంభించాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో వినయంగా తగ్గించుకొని ఎవరైతే తమ తప్పులను ఒప్పుకుంటారో గాడ్ ఈజ్ ఆల్వేస్ నియర్ టు దెమ్. వారికి దేవుడు ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు. కాబట్టి మనం మన తప్పుని యాక్సెప్ట్ చేసే కరేజ్ మనకు ఉండాలి. యూ షుడ్ బీ filled with that courage to accept your mistakes. మీ తప్పులని మీరు సరి చేసుకోవడానికి, లేకపోతే మీ తప్పులని మీరు ఒప్పుకోవడానికి మీకు ఒక ధైర్యం మీరు కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ కరేజ్. దేవుడు మిమ్మల్ని సరి చేస్తున్నాడా? దేవుని వాక్యం మిమ్మల్ని సరి చేస్తుందా? పెద్దలు మిమ్మల్ని సరి చేస్తున్నారా? తల్లిదండ్రులు మిమ్మల్ని సరి చేస్తున్నారా? వారి మాటకి వినయం చూపించి తగ్గించుకునే గుణలక్షణాలని మనం కలిగి ఉండాలి. దాని కొరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాలలో మనకి స్వతహాగా స్టబర్నెస్ అనేది వచ్చేస్తుంది. స్టబర్నెస్ అంటే మొండితనం అన్నమాట. సో స్వతహాగానే మనకి మన ఇన్బిల్ట్ నేచర్లోనే స్టబర్నెస్ ఉంటుంది. చాలా గట్టిగా ఉంటాం, ఎవరి మాట వినడానికి ఇష్టపడం. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. దేవా, నాకు వినయం కలిగిన మనస్సును దయచేయి, నీ మాటలను అంగీకరించే మనస్సును దయచేయి అనే ప్రయత్నం మనం చేయాలి, ప్రార్థన చేయాలి. సో ఈ రెండు మనం చేసినప్పుడు విల్ బీ వెరీ క్లోజ్ టు గాడ్. మనం దేవునికి చాలా దగ్గరగా ఉంటాము. దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుకుంటాం. దేవుడు అంటాడు, మీరు మమ్మల్ని విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని శత్రువు చేతికి అప్పచెప్తున్నానంటే వాళ్ళు తగ్గించుకున్న వెంటనే దేవుడు అంటాడు, ఇప్పుడు నా రక్షణను నేను వీరికి అనుగ్రహిస్తాను. శత్రు చేతికి అప్పచెప్పుతున్నాను, కానీ త్వరలోనే ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ దెమ్. త్వరలోనే వారిని నేను విడిపిస్తాను. ఒక సింపుల్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒక చిన్న యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ ఒక పెద్ద డిస్ట్రక్షన్ని తొలగించింది. కాబట్టి మన లైఫ్లో కూడా దేవుడు చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేసుకోమంటుంటే కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడాలి. చిన్న చిన్న వాటిని దేవుడు సరి చేసుకోమని చెప్తుంటే అది చాలా సందర్భాలలో నాకు కూడా కొన్ని సందర్భాలలో చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాను. చాలా సందర్భాలలో పేషెన్స్ని కోల్పోతూ ఉంటాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు, నువ్వు చేస్తున్నది తప్పు. యూ షుడ్ నాట్ బీ ఇరిటేటెడ్, యూ షుడ్ షో పేషెన్స్. ఎందుకు అంటే ఆత్మ ఫలాలలో దీర్ఘశాంతము, ప్రేమ, దయ ఇవన్నీ దేవుడు చెప్తాడు. సో ఈ ఆత్మ ఫలాలను మనం ఫలించాలి అంటే మనం దేవుని అడగాలి. కాబట్టి దేవుడు కరెక్ట్ చేసినప్పుడు, లేదు దేవా నీకు పరిస్థితి గురించి తెలియదు, ఆ పరిస్థితిలో నిజంగా వాళ్ళు నన్ను ఎంత ఇరిటేట్ చేశారో తెలుసా, నాకు చాలా కష్టంగా అనిపించింది, నేను ఖచ్చితంగా ఇరిటేట్ అవుతాను, నేను ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతానని మనం అనకూడదు. నేను దేవుడు కరెక్ట్ చేస్తున్నాడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడా, వెంటనే ఒప్పుకొని దాని నిమిత్తమైన పశ్చాత్తాపం పొందితేనే మనం దేవునికి సన్నిహితులుగా మారుతాము. దేవునితో మన రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడారని నమ్ముతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు అందించిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మీరు ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ఎవరైతే యవనస్తులు వాచ్ చేస్తున్నారో తండ్రి దేవా, స్టబర్నెస్ ఆఫ్ హార్ట్ అండ్ స్టబర్నెస్ ఆఫ్ మైండ్ కలిగి ఎవరైతే తండ్రి దేవా ఈ వాక్యాన్ని చూస్తున్నారో దేవా, వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి దేవా. వాళ్ళ హృదయాలని మీరు దర్శించండి దేవా. లోపడే వినయం కలిగిన హృదయాన్ని, వినయం కలిగిన ఆత్మని తండ్రి మీరు వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. నీ యొక్క చేతులకి తండ్రి వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డని నేను అప్పచెప్తున్నాను. ఎవరైతే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ తండ్రి కొన్ని సంవత్సరాలుగా తండ్రి మోయబడిన తలుపుల దగ్గర తండ్రి ఆ తలుపులను తడుతూ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో దేవా, వారి ఎదుట ఉన్న తలుపులని తండ్రి మీరు పగలగొట్టమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా.
దేవా ఇనుప గడియలను తండ్రి మీరు విరగొట్టమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా వారి ఎదుట ఉన్న ప్రతి ఒక్క యోర్ధానుని, ఎర్ర సముద్రాన్ని తండ్రి మీరు పాయలుగా చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఎవరైతే తండ్రి మరి హీలింగ్ కొరకు ఎదురు చూస్తూ, ఎవరైతే తండ్రి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ నీ కొరకు కనిపెడుతున్నారో దేవా వారి జీవితంలో తండ్రి దేవా స్వస్థతను అనుగ్రహించండి. దేవా హెడ్ఏక్స్, మైగ్రేన్ చేత బాధపడుతున్న నీ బిడ్డలను తండ్రి దేవా మీరు దర్శించండి. దేవా వారి యొక్క సమస్యతో దేవా మీరు మాట్లాడండి. దేవా యెహోవా రాఫాయే మీరు వారిని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞానం కొరకు అడుగుతున్న ప్రతి బిడ్డకి దేవా ధారాళంగా జ్ఞానాన్ని మీరు దయచేయండి తండ్రి. దేవా నీ యందు తండ్రి సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది తండ్రి. దేవా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి ఒక గ్రేట్ బ్రేక్ త్రూని మీరు అనుగ్రహించండి తండ్రి. వాళ్ళకి ఎన్నడూ తండ్రి దేవా మరి వాళ్ళు సఫర్ అవ్వకుండా ఫైనాన్షియల్ అబండెన్స్లోకి తండ్రి మీరు వాళ్ళని నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ చేతులకి తండ్రి నీ బిడ్డలని నేను అప్పచెప్తున్నాను తండ్రి. కృప కలిగిన నీ హస్తాలకి తండ్రి దేవా నీ బిడ్డల్ని నేను అప్పచెప్తున్నాను తండ్రి. కనికరించండి, కృపని చూపించండి తండ్రి. ఎవరైతే తండ్రి దేవా మరి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ చేత బాధపడుతున్నారో తండ్రి వారికి మీరు దీర్ఘాయుష్ని దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించి తండ్రి సమృద్ధిలోకి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ నీకే మహిమ గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మరి మీరు వాచ్ చేస్తున్న ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీ ప్రేయర్ రిక్వెస్ట్ని పంపిస్తూ ఉండండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ దేవుడు ఈ ఛానల్లో జరిగిన ప్రార్థనల ద్వారా, వాక్య సందేశం ద్వారా మీతో మాట్లాడినట్లయితే మీ టెస్టిమనీస్ కూడా మీరు మాకు తెలపచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.